ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 14 నుండి జూన్ 20వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో మనకి అంటే కర్కాటక రాశిలో గురుడు శుక్రుడు అనే 2 గ్రహాలు ఉన్నాయి. అలాగనే కుజుడు మేషరాశిలో ఉన్నాడు. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, ఈ విధమైనటువంటి గ్రహ సంచారం వల్ల మనకి ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి గురుడు పంచమ స్థానం, గురుబలం పెరిగింది. శని జన్మంలో ఉన్నా, వ్యయంలో రాహు ఉన్నా, ఎన్ని గ్రహాలు ఎలా ఉన్నా మీకు గురుబలం, లగ్నాధిపతి రాస్యాధిపతి గురుడు పంచమ స్థానంలోకి వెళ్ళేటప్పటికి మీ జీవితమే మార్పు వచ్చింది. ఈ వారం వార ప్రారంభంలో తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం. వార ప్రారంభంలో అన్నింటా విజయం సాధించగలుగుతారు. వారపు మధ్యలో వివాదాలు, గొడవలు ఉంటాయి. వారాంతం ప్రయాణాదులు, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. శ్రమ అన్నది కామన్, తప్పదు. ఎంచేత ప్రభుత్వపరమైన వ్యవహారాలు ఆలస్యం అవుతాయి, చికాకులు ఉంటాయి. ప్రతి పని 2-3 సార్లు మీరు వెళ్ళవలసి వస్తుంది. ఇదివరకడికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇదివరకు తిరిగినా అయ్యేది కాదు, ఇప్పుడు తిరిగితే అవుతుంది. అది తేడా. అంచేత మీ యొక్క ప్రయత్నాలు వెళ్ళండి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ ఉన్నాయి. షేర్సు, ఐటీ రంగం, పెట్టుబడులు, ఇటువంటి విషయాల్లో నిదానంగా ఉండాలి. ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి తప్ప మనకి క్లియారిటీగా అంటే ప్రభుత్వ అనుమతుల్లో ఆలస్యం, గృహ నిర్మాణాదుల్లో ఆలస్యం, వివాహాది ప్రయత్నాలు కాస్త ముందుకు వెళ్ళండి. ఈ విధంగా మీ యొక్క ప్రయత్నాలు మీరు చేయండి. ఇదివరకు కంటే ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఈ వారం కాస్త బెటర్గా ఉన్నది. అంచేత వృత్తి, ఉద్యోగ, కుటుంబ, వ్యాపార వ్యవహారాదుల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి కాస్త పర్వాలేదు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అనుకూలం. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. స్వస్తి.